క్లబ్లో ఒక మీటింగ్ అయినప్పుడు సమగ్రంగా చెప్పిపోయిన నేను అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, దాని ఏజెన్సీలు, వాళ్ళు పెట్టే ఇబ్బంది, లేదా వివిధ డిపార్ట్మెంట్లలో ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి 4 నెలలకోసారో 6 నెలలకోసారో గ్రాంట్ల రూపంలో ఇస్తే మరి పేద ఉద్యోగులు ఇల్లు కిరాయి ఎవరు 6 నెలలకోసారి తీసుకోరు, పాల బిల్లు 6 నెలలకోసారి కట్టనివ్వరు, స్కూలు ఫీజులు ఎవ్రీ మంత్ కట్టే హక్కు ఉంటుంది. మరి ఉద్యోగులకి 6 నెలలకోసారి, ఏడాదికోసారి కూడా ఒక్కోసారి రాకపోతే వాళ్ళ బతులు ఎంత ఘోరంగా ఉంటాయో అర్థం చేసుకోవాల్సిన హక్కు ఉంటుందని చెప్పి మొన్న నేను మాట్లాడిపోయినా. నేను ఒకటే, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్య పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన లేకపోవచ్చు, కానీ ఉన్నంతలో కొన్ని తెలుసు. ఒకటి, ఈ మధ్యవర్తుల దోపిడీ ఉండకూడదని ఒకటి. 2, ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే మంత్లీ ఫస్ట్ వీక్లో జీతాలు వస్తాయో జీతాలు ఇవ్వాలనేది 2. 3, పిఎఫ్ కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే కట్ చేస్తారో ఆ కట్టే పద్ధతి కానీ, అదేవిధంగా హెల్త్ కార్డు వీళ్ళు కూడా దీన్ని నమ్ముకొని పనిచేస్తున్నారు కాబట్టి ఎప్పుడన్నా మళ్ళీ గవర్నమెంట్కు వీళ్ళ మీద ఒక మంచి ఒపీనియన్ రాదా, ఒక మంచి డిసిషన్ రాకపోద్దని చెప్పి 20 ఏళ్ళుగా 25 ఏళ్ళు నిర్ణయం చేస్తాను. కాబట్టి వీళ్ళని మళ్ళీ పర్మనెంట్ ఉద్యోగులు రాగానే వీళ్ళని తొలగించే పద్ధతి కానీ ఇవన్నీ ఉండకూడదని మనం చెప్పినాం. తప్పకుండా హెల్త్ కార్డు విషయంలో, ఆటోమేటిక్ రెన్యువల్ విషయంలో, వీళ్ళని ఉద్యోగులు కొనసాగించే విషయంలో ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలని చెప్పి మీరైతే డిమాండ్ పెట్టారో నా వంతు నా సంపూర్ణమైన మద్దతు ఇస్తూ మీ అందరికీ ఈ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో సంఘీభావం చెప్తూ ముగిస్తున్నాను.